పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవనిని బట్టి మిమ్మును మీరు కోసుకొనకూడదు. మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. నీవు హేయమైనదేదియూ తినకూడదు. మీరు తినదగిన జంతువులు ఏవేవనగా ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండగొర్రె అనునవే. జంతువులలో 2 డెక్కలు గలదై నెమరువేయు జంతువును తినవచ్చును. నెమరువేయు వాటిలోనే కాని 2 డెక్కలు గల వాటిలోనిదే కాని నెమరు వేసి ఒంటి డెక్కగల ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అను వాటిని తినకూడదు. అవి మీకు హేయములు. మరియు పంది 2 డెక్కలు గలదైనను నెమరు వేయదు గనక అది మీకు హేయము. వాటి మాంసము తినకూడదు. వాటి కళేబరములను ముట్టకూడదు. నీట నివసించు వాటన్నింటిలో మీరు వేటిని తినవచ్చుననగా రెక్కలు పొలుసులు గల వాటన్నింటినీ తినవచ్చును. రెక్కలు పొలుసులు లేని దానిని మీరు తినకూడదు. అది మీకు హేయము. పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును. మీరు తినరానివి ఏవనగా పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచు పక్షి, పిల్లిగద్ద, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైడికంటె, గుడ్లగూబ, హంస, గూడుబాతు, తెల్లబందు, చెరువుకాకి, చీకుబాతు, సారసపక్షి, ప్రతి విధమైన సంకుబుడి కొంగ, కొంగ, కుంకుడుగువ్వ, గబ్బిలము అనునవి. ఎగురు ప్రతి పురుగు మీకు హేయము. వాటిని తినకూడదు. పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును. చచ్చిన దానిని మీరు తినకూడదు. నీ ఇంటనున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును. వాడు దానిని తినవచ్చును. లేక అన్యునికి దాని అమ్మవచ్చును. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10వ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. నీ దినములన్నింటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్షరసములో గాని, నీ నూనెలో గాని 10వ వంతును, నీ పశువులలో గాని, గొర్రెమేకలలో గాని తొలుచూలు వాటిని తినవలెను. మార్గము దీర్ఘముగానున్నందున అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలము మిక్కిలి దూరముగానున్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించునప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేతపట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనను, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షరసమునకేమి, మద్యమునకేమి, నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటివారును నీ ఇంట నుండు లేవీయులను సంతోషింపవలెను. లేవీయులను విడవకూడదు. నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించున్నట్లు 3 సంవత్సరములకొకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులును, నీ ఇంటనున్న పరదేశులును, తండ్రి లేని వారును, విధవరాండ్రును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. ఈ వాక్యమును విన్న మిమ్ములందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్.